కట్ అయింది. సో ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? ఫ్యాక్చువల్ సిచ్యుయేషన్ ఏంటంటేనండి, ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతానికైతే ఏం లేవండి. ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి అంటే, ఎవరైతే ఇల్లీగల్ గా జాబ్స్ చేస్తూ ఐస్ రైట్స్ లో దొరికిపోతున్నారో వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. బ్రాడర్ గా మనం చూసుకుంటే కనుక పిల్లల్ని ఇక్కడ ఇల్లీగల్ జాబ్స్ చేయొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే రీసెంట్ గా కూడా ఒక వన్ ఆఫ్ ద స్టేట్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి మంచి టాప్ నాచ్ యూనివర్సిటీలో చదువుకుంటూ క్యాంపస్ లో జాబ్ చేస్తూ గత 10 days బ్యాక్ పాపం ఆమె క్యాంపస్ లో జాబ్ పోతే, ఆమె అక్కడ ఉన్న లోకల్ గ్రాసరీ స్టోర్ లో పనిచేస్తుంటే అక్కడ ఐస్ దాడిలో ఆమె దొరికిపోతే ఆమె డిటెన్షన్ సెంటర్ లో పడేసారి తీసుకొచ్చి ఇప్పుడు డిపోర్టేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఉద్యోగం చేయకపోయింటే ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, అంటే ఆ ఇల్లీగల్ జాబ్ చేయకపోయింటే. సిచ్యువేషన్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఐస్ కి, డిహెచ్ఎస్ కి, యుఎస్ఐసిఎస్ కి, ఇప్పుడున్న కొత్త లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడైతే ట్రంప్ నియమించాడో వాళ్ళందరూ కూడా ఒక ఐడియా ఉందండి. ఎక్కడ ఇల్లీగల్ జాబ్స్ దొరుకుతాయి, ఎక్కడ ఇల్లీగల్ గా పనిచేస్తారు పిల్లలు అనేది వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ గా ఒక ఐడియా ఉంది. సో అదును చూసి వెయిట్ వేస్తారంటారు చూసారా, అదే రకంగా ఐస్ ఏజెంట్లు అందరూ కూడా దాడి చేస్తున్నారు. మన పటేల్ బ్రదర్స్ కానివ్వండి, మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానివ్వండి, ఇండియన్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇట్లా దాడి గ్యాస్ స్టేషన్లు ఇట్లా దాడి చేసేవన్నీ కూడా ఆ కోవా కిందకి వస్తాయి. సో పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయంటే, అమెరికాలో ఎక్కడైతే ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ అన్ని ఎవరైతే చదువు సంధ్య లేని వాళ్ళు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ స్కిల్ లేని వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకోవాలో వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా మన వాళ్ళు వచ్చి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఇల్లీగల్ గా జాబులు తీసేసుకోవడం వల్ల ఈ ఇష్యూ అంతా ఫ్లేర్ అప్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ లాస్ట్ 15-20 days లో కూడా మనకున్న సమాచారం వరకు దాదాపు ఒక 500-600 మంది పిల్లల్ని పట్టుకున్నారని ఒక సమాచారం ఉంది. కాంక్రీట్ గా సమాచారం లేదు కానీ, ఎందుకంటే ఒక 11 మందిని, ఒక 12 మందిని, ఒక 6 మందిని, 3 మందిని ఇట్లా పట్టుకున్నారు అనే ఇష్యూస్ స్టూడెంట్స్ ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నాయి అన్ని కూడా. సో ఈ 450-500 మంది స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళని పట్టుకున్న వాళ్ళు కూడా డిపోర్టేషన్ ప్రాసెస్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడున్న లీగల్ అటార్నీస్ కూడా చాలా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, జానితా గారు కూడా ఉన్నారు ఇప్పుడు, ఒక లీగల్ గా ఇక్కడ ఒక స్టూడెంట్ ని బయటికి తీసుకొచ్చి లీగల్ ఎంటిటీలోంచి బయటికి తీసుకురావాలంటే దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుద్దండి. సో ఈ సిచ్యువేషన్ అంతా పేరెంట్స్ రూపాయలంటే $10,000 $10,000 రూపాయలంటే మేము చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ పేరెంట్స్ కూడా ఆ లీగల్ అటార్నీ ఫీజు ఎఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉంటారా లేరా అనే విషయాలు కూడా ఇక్కడ అన్న ఆలోచించుకోవాలి. సో తెలుగు సంఘాల వాళ్ళు ఇక్కడ అటార్నీ చేస్తే కూడా ఎవరైనా ఒకరికి ఇద్దరు కంటే చేస్తారు కానీ ఎంతమంది కని చేస్తారు, అంతంత ఖర్చు పెట్టి అటార్నీస్ కూడా చేయలేరు కదా సర్వీస్. యా అందుకనే చాలా మంది కూడా పేరెంట్స్ కూడా పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే, మీరు కొంచెం ఒక 5-6 months సమయం పాటించండి. ఈ ఖచ్చితంగా ఈ వేడి ఇంకొక 5-6 నెలలు ఉంటుంది. ఈ 5-6 నెలల తర్వాత సిచ్యువేషన్ సర్దుమణిగిన తర్వాత సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి. రెండో పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దాదాపు 3.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఫెడరల్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు అయిపోయి బయటకు రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారు. అంటే కొంతమంది స్కిల్డ్ ఉండొచ్చు, కొంతమంది అన్స్కిల్డ్ ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ H1B మీద ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలపై చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు జాబ్స్ ఎవరికి వస్తాయి, ఎవరు ఇప్పుడు ఆల్రెడీ ఓపీటీ మీద మాస్టర్స్ అయిపోయి, సిపిటి అయిపోయి ఓపీటీ మీద ఉన్న వాళ్ళు, H1 పిక్ అయి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ H1 మీద ఎక్స్పీరియన్స్ తో జాబులు పోయిన కొంతమంది ఉన్నారు. కొంతమంది సిటిజన్స్ ఇప్పుడు ఒక దాదాపు 4-5 లక్షల మంది సిటిజన్స్ ఫెడరల్ యూనిట్ లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఎక్కడ అకామిడేట్ అవుతారు అమెరికాలో అనే విషయం మీద మనం పెద్ద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. సో దానిలో భాగంగానే నేను పదే గత దాదాపు 1 సంవత్సరం నుంచి చెప్పేది ఏంటంటే, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకొని బ్యాక్ వెళ్ళిపోయి ఇండియాలో ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ బాగుంటుంది అని ఉద్యోగం చెప్తున్నాను. అంటే గత 4 సంవత్సరాల్లో దాదాపు 8.5 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికాలోకి వచ్చారు. అంటే బీట్ ఇండియన్స్ ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళి సరే ఓకే సంపాదించుకోవడము ఎదగడము తప్పని అనను. మన తెలుగు వాళ్ళు ఎంతమంది యుఎస్ వెళ్ళి ఐటీ కంపెనీలు పెద్ద పెట్టిన వాళ్ళు వెనక్కి ఎంతమంది వచ్చి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో మళ్ళీ కంపెనీలు పెట్టారు, వాళ్ళందరూ వెనక్కి వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వికే గారు. నా కంపెనీలోనే దాదాపు 70 మంది పైగా బెంచ్ మీద ఉన్నారండి. సిచ్యుయేషన్ అట్లుంది పరిస్థితి. ఎక్కడ? యుఎస్ లో అంటే సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ